అసెంబ్లీని హైకోర్టు. శ్రీబాగ్ నివేదిక ప్రకారం ఏమైనా ఒప్పందం ఉందా అప్పుడు? అంటే అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని వాళ్ళు ఒక బెంచ్ విశాఖలో కూడా ఏర్పాటు చేయాలి, హైకోర్టుకు సంబంధించిన ఏదో పెట్టారు. ఇప్పుడు అదేమన్నా మారుస్తారా? శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనుషుల ఒప్పందం. అది చట్టబద్ధమైన అంశం కాదు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు విభేదాలు వచ్చినాయి. ఆ బెజవాడలో పెట్టాలని ఒకటి, విశాఖపట్నంలో పెట్టాలని ఒకటి, తిరుపతిలో కర్నూలులో పెట్టాలని ఒకటి, 3 వచ్చినప్పుడు రాయలసీమకి అన్యాయం జరుగుతోంది. ఎందుకంటే కర్నూలు నుంచి తీసేస్తున్నారు రాజధాని, హైదరాబాద్ కి షిఫ్ట్ అంటే మళ్ళీ తెలంగాణకు అనేటప్పటికి ఇన్ని వివాదాల మధ్యన శ్రీబాగ్ ఒప్పందం అనేది కాంగ్రెస్ లో ఉన్న 2 ప్రాంతాలకు సంబంధించిన, అప్పుడు ఇంకే పార్టీ నుంచి వచ్చిందని కమ్యూనిస్టులు ఉన్న నామ మాత్రమే కదా, 2 పెద్దోళ్ళు కూర్చుని చేసుకున్న ఒప్పందం ఏంటంటే ఒకటి అటు ఉంటే ఒకటి ఇటు ఉండాలని. ఆంధ్ర ప్రాంతానికి ఒకటి ఉంటే రాయలసీమ ప్రాంతానికి ఒకటి ఉండాలని. అంటే సెక్రటేరియట్ ఆంధ్ర ప్రాంతానికి ఉందంటే అసెంబ్లీ అక్కడ పెట్టడము అట్లాగా, లేదా హైకోర్టు అక్కడ ఉంటుంది. ఆ ఒప్పందం అన్నారు. ఈవెన్ మన తెలంగాణ ఉద్యమం టైంలో, రాష్ట్ర విభజన టైంలో కూడా ఆ మాట వచ్చింది. కానీ ప్రాక్టికల్ గా అది ఎవడు అమలు చేయలే. కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ వాళ్ళే ఆ శ్రీబాగ్ ఒప్పందం రాసుకుంది, కాంగ్రెస్ వాళ్ళే అమలు చేయలే. మొన్న జగన్మోహన్ రెడ్డి ఆ పాయింట్, ఎందుకంటే రాయలసీమ అన్నటువంటి సెంటిమెంట్ కాన్సెప్ట్ తో తీసుకుని వచ్చాడు. కానీ అదే రాయలసీమ అతన్ని తిరస్కరించిన తర్వాత అదే కర్నూలు, ఏ హైకోర్టు అయితే కర్నూలులో పెట్టడానికి ప్రయత్నించాడు